స్టార్ట్ చేశాను. నేను వీణే ప్లే చేస్తాను, వోకల్ పాడతాను, ఆర్ట్స్ కూడా వేస్తాను. నాది 24 ఇయర్స్ దాకా నేను ఎంసీఏ చేశాను. దాని తర్వాత ఆఫ్టర్ దట్ ఐ గాట్ మ్యారేడ్. దెన్ ఆఫ్టర్ దట్ నేను హాబీస్గా ఆప్ట్ చేసి ఈ 3 వాటిల్లో నా నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాను. ప్రజెంట్ ఈ ఆర్ట్ వర్క్స్ అన్ని ఆయిల్ బేస్లో వేసాను. ఈ ఆర్ట్ వర్క్స్ తర్వాత వీణ ఇంకా అప్డేట్ అవుతూ ఉన్నాను. నాకు ఒక ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆర్ట్ ఇన్స్టిట్యూట్ పేరు కార్తికేయ ఆర్ట్ ఇన్స్టిట్యూట్. ప్రజెంట్ ఒక 10 స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఐ టీచ్ ఆన్లైన్ ఆర్ట్ క్లాసెస్ ఆల్సో. ఎప్పటి నుంచి ఉన్నారు మేడం ఈ ఆర్ట్లో? ఎప్పటి నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి? పాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్లోనే ఉన్నాను. ఓకే, ఈ ఆర్ట్స్ కాకుండా ఇంకేదన్నా? వీణ ప్లే చేస్తాను. ఓకే, వీణ ఇంకా అప్డేట్ అవుతూనే ఉన్నాను. ప్రజెంట్ నేను 1 month దాకా ఉన్నాను. ఈ పెయింటింగ్ ఎన్ని రోజులు పట్టింది మేడం మీకు? ఒక పెయింటింగ్ నాకు ఎటిస్టచ్ పెన్సిల్స్తో వర్క్ చేస్తే మాత్రం 12 hours అలా చేసేస్తాను. ఆయిల్స్ అయితే హార్డ్లీ ఒక 3 days తీసుకుంటాను. కానీ ఇట్ టేక్స్ 3-4 hours పర్ డే ఇలా తీసుకుంటాను. కాస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎంత ఉంది మేడం? ప్రైస్ మేడం? ప్రైస్ స్టార్టింగ్ ఫ్రమ్ 25,000 to 1 lakh. మేము ఈ యంగ్ జనరేషన్కు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను ఏం చెప్తానంటే ఎప్పుడు టైం వేస్ట్ చేయాలి. ఏదైనా గుడ్ థింగ్స్, పాజిటివ్ యాక్టివిటీస్ కానీ హాబీస్ కానీ ఆప్ట్ చేసుకోండి. మీరు ఆ వచ్చే రంగాల్లో కేవలం చదివే ఉంటుంది, అన్నిటినీ ఇంప్రూవ్ చేసుకుంటే అది కెరియర్ పరంగా కాకుండా మీ ఇన్నర్ డెవలప్మెంట్కి, మీ టోటల్ అభివృద్ధికి అన్ని రకాలుగా మీకు ఫైనాన్షియల్గా కావచ్చు, మానసికంగా కావచ్చు, అదొక మీకు హెల్తీ అట్మాస్ఫియర్ ఇస్తుంది. అది మీ పిల్లలకి కూడా రేపు మంచి భవిష్యత్తుని ఇస్తుంది. ఈ విధంగా ఎంతో. మీ పేరు మేడం? నా పేరు హరిణి ప్రసాద్. మా హస్బెండ్ ఈజ్ అ డెంటల్ సర్జన్. నా సన్ స్టాల్ ఎక్కడైనా అంతకుముందు తెలంగాణ ఆర్ట్ ఫెస్ట్లో ఒకసారి పెట్టాను. సాలాజీ మ్యూజియంలో ఒకసారి నేను నా ఆర్ట్ వర్క్స్ పెట్టాను. తాను వాళ్ళు లాక్డౌన్ టైంలో లైక్ ఏదంటే మదర్ గురించి ఎగ్జిబిట్ చేయమన్నారు. నేను ఒక ఆర్ట్ వర్క్ ఎగ్జిబిట్ చేస్తే దానికి 5th పొజిషన్ వచ్చింది. మదర్ని తులసమ్మలో చూపిస్తూ ఆ తులసమ్మకి నేను పూజ చేస్తున్నట్టుగా నేను దాన్ని ఎగ్జిబిట్ చేశాను. తర్వాత సెకండ్ ఫేజ్లో మదర్ని త్రిశక్తి స్వరూపంతో నేను చూపించాను. మధ్యలో జ్ఞానం అనే జ్యోతి రిజంబ్లెన్సెస్ లైక్ గ్రీన్ కలర్లో జ్యోతిలాగా, దాని చుట్టూ త్రిశూలము, ఆదిశక్తి, పరాశక్తి, పార్వతీదేవితో, దాని చుట్టూ లోటస్, ఆల్ టుగెదర్ లోటస్గా లక్ష్మీదేవితో త్రిశక్తి స్వరూపాన్ని ఒక ఆర్ట్లో మదర్ సింబలైజెస్గా నేను చూపించాను. సూపర్. వాళ్ళు నాకు 5th పొజిషన్ ఇచ్చారు. ఆ కాంపిటీషన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ జరిగింది. I'm the one of the participants in that art. Okay.